ఇవాళ 2 లక్షల రుణం తీసుకున్నటువంటి వాళ్ళు వడ్డీతో కలిపితే 2 లక్షలు దాటుతుంది కాబట్టి మరి వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసే పరిస్థితి ఉన్నదా లేదా అనే విషయాన్ని క్లారిటీగా ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కాబట్టి ఇలాంటి అనేక సమస్యలతో రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఒక్క అర్హులైనటువంటి రైతులు ఈ 2 లక్షల రుణమాఫీ విషయంలో నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రుణమాఫీపై చెప్పిందెంత చేసిందెంత, రైతులను దగా చేసిన రేవంత్ ఏదో ఘనకార్యం చేసినట్లు సంబరాలేందుకు, కొండను దవి ఎలుకను పట్టినందుక మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి అనే వార్తను చూడొచ్చు. 1 లక్ష రుణమాఫీ కానోళ్ళు లక్షల్లోనే, కాంగ్రెస్ అబద్ధాల గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటోడు, కాంగ్రెస్ అబద్ధాలకు గోబెల్స్ ఆత్మహత్య చేసుకునేటోడు, రేవంత్ సర్కారు చేసింది గోరంతా చెప్పేది కొండంతా, రుణమాఫీకి ఎన్ని షరతుల, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు చూడొచ్చు.